రైట్ ఇక మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైచుదా ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి? ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది. ఏమడిగింది? సామాన్ తీసుకుంటాను, ప్రెగ్నెంట్ నేను, కొంత సమయం ఇవ్వండి అని అడిగింది. దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఉన్నాయి ఒక మా హయాంలో కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరుంటారండి ఫుట్పాత్ల మీద? ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో, ఓ ఇడ్లీ బండో, ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటోళ్ళు ఎవరు? ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తాము నిలబడి నెలకొక 10,000 సంపాదించుకుంటోళ్ళు ఉంటారు. వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే, కానీ ఏం చేయాలి? ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి. వాళ్ళకి ఒక వెండింగ్ జోన్ పెట్టి, మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళి తీసేసింది. మానవీయ కోణం ఉండాలి. వాళ్ళ నగాదంలో రోడ్డు మీద పడేయద్దు. బలిసిన వాళ్ళకంటే ఇబ్బంది కాదు, కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా. వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి. ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి. అదేవిధంగా ఇంకా విచిత్రం, అసలు ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. నిన్నగాక మొన్న చూసిన నేను 3 రోజుల కింద 1,50,00,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది. 3.5 రోజుల కింద, 3 రోజుల కిందట. 3 రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది. ఇది అక్రమం అని. అంటే కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదా? రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది? 3 రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది? అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే, అది FTL అని తెలిస్తే, బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీద చర్య తీసుకో. కొనుక్కున్న వాళ్ళ మీద కాదు. పర్మిషన్ ఎవరిచ్చిండు, ఎట్లిచ్చిండ్రు, తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టిచ్చిండు, వాళ్ళ మీద చర్య తీసుకో. దమ్ముంటే ఆ పని చేయి. రెండవది, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. 1,50,00,000 మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. ఎవడు కడతాడా పైసలు? నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి? నీ ప్రభుత్వం ఇస్తుందా, బిల్డర్ ఇస్తాడా? ఆ తీసుకున్నాడు మంచిగానే ఉంటాడు. రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది, నువ్వు మంచిగానే ఉంటావు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎవడు బాధ్యుడు? అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్లు అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి. తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు హైదరాబాద్లో, వారిని సంప్రదించండి. తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడింది. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతా నువ్వు రా అని చెప్పి ఆనాటి శాసనసభాపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కట్టిన మేము చూడు అని. ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకో కాడ ఇస్తా అంటున్నది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు కేవలం మీద కాగితాలు ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదు. తాళాలు ఇవ్వండి, గృహప్రవేశాలు చేయించండి, తర్వాతనే వాళ్ళని తొలగించండి, లేకపోతే ఒప్పుకోం. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. వాళ్ళని రోడ్డు మీద పాడేస్తాం. కట్టిన ఇల్లు రెడీగా ఉన్నాయి కదా, ఒక కొల్లూరులో 16,000 ఇల్లు రెడీగా ఉన్నాయి. మేమే కట్టినాం. మీకు వడ్డిచ్చిన పల్లెంలో బ్రహ్మాండంగా పంచపక్ష ప్రమాణాలు పెట్టి నీ చేతిలో పెట్టినాం. చేతనైతే వాళ్ళ గృహప్రవేశాలు దగ్గరుండి మీ అధికారులతో చేయించు. అంతేగాని అమానవీయంగా మళ్ళొక్క అమ్మాయి పుస్తకాలు తీసుకుంటా అంటే నూకి పారేసుడు, ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూకి పారేసుడు, మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు, మీ ప్రభుత్వమే కూలగొట్టుడు, ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మా ప్రభుత్వం ఉన్ననాడు మేము మాట ఇచ్చినాం, 1,00,000 కట్టినాం, మరొక 1,00,000 కడతాం, అవసరమైతే ఇంకా ఇల్లు కూడా హైదరాబాద్లో పేదలందరికీ ఇస్తామని చెప్పాం. 1,00,000 మేము ఇచ్చినాం. నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు. ఇప్పుడే తెలిసింది మా కుక్కట్పల్లిలో కూడా HMDA భూముల మీద కన్నేసినాడు, తొందరలో అమ్ముతాడని తెలిసింది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి భూముల అమ్మకాల ద్వారా వచ్చే పైసలు ఇక్కడే ఖర్చు పెట్టాలి. తప్పకుండా హైదరాబాద్లోని పేదలకు ఇండ్లు ఇవ్వాలి. ఇక్కడ 1000 ఎకరాల అమ్మకానికి పెడుతున్నామని తెలిసింది. తప్పకుండా ఆ పైసలు ఇక్కడే పెట్టి ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే పేదలు
కోకొల్లలుగా ఉన్నారు. దాదాపు 7 లక్షల దరఖాస్తులు మాకే వచ్చినాయి. అందులో అన్ని తీస్తే కూడా మీకు తప్పకుండా కనీసం ఒక 3-4 లక్షల మంది అర్హులు వెళ్తారు. వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా వారికి అండగా ఉంటాం. ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే, మీరు మంచి పనులు చేయకుండా కేవలం బట్టగాల్చి మీదేస్తాం, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తాం అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే చూస్తూ ఊరుకోం. తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము. తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు. మేము చెప్పేదల్లా ఒకటే, ఆక్రమణలు అంటే చాలా గమ్మత్తున్నది. ఆక్రమణలు చేసిందంతా మీకు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ, మొదలు తీసుకొస్తే తవి తీస్తే. మీరు ఆఖరికి మన కూలగొట్టిన నాగార్జున కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే. ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి ఈ చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు గత ఒక 70-80 ఏళ్ల నుంచి జరుగుతూ వచ్చినాయి. పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు. మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి. నేను అనేదల్లా ఒకటే, రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం. ఏ దిక్కు లేని వాడికి, అభాగ్యుడికి అండగా నిలబడదామన్నదే మా పార్టీ సిద్ధాంతం. తప్పకుండా అండగా నిలబడతాం. ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం. కానీ అందులో నుంచి తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా